ఇవ్వండోయ్ విన్నారా? ఇవాళ నేను మీకు మండీ రైస్ ఇంట్లో సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తానండి. దీనికోసం నేను 2 గ్లాసులు బాస్మతి రైస్ని బాగా కడుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకోవడానికి పక్కనైతే పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి మిరియాలు, షాహీ జీరా, దాల్చిని, ఇలాయచీ, తేజ్పత్తా, బిర్యానీ పువ్వు అన్నీ వేసి అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై చేసుకున్నానండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యి కలర్ మారిన తర్వాత అందులోకి మనకి ఎంత కారం కావాలో అన్ని పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లోకి ఒక హాఫ్ స్పూను పసుపు, అలాగే ఒక స్పూను చిల్లీ ఫ్లేక్స్ వేసి మళ్ళీ బాగా కలుపుకున్న తర్వాత 2 గ్లాసులు బాస్మతి రైస్కి 4 గ్లాసులు వాటర్ అయితే పడుతుందండి. సో ఇక్కడ నేను 4 గ్లాసులు వాటర్ వేసి ఒక గిన్నెలోని ముందే కుంకుమ పువ్వు వాటర్లో నానబెట్టుకున్నాను, అది కూడా వేసుకొని తర్వాత సాల్ట్ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను. బాగా కలుపుకొని బాయిల్ అవ్వడానికి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో మూత అయితే పెట్టానండి. 5 మినిట్స్ తర్వాత అది బాగా బాయిల్ అయిన తర్వాత సిమ్ చేసి అందులో సోక్ చేసుకున్న బాస్మతి రైస్ అంతా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని సిమ్లోని ఒక 10 to 15 మినిట్స్ బాయిల్ చేస్తే రైస్ అయితే చాలా బాగా వస్తుందండి. టేస్ట్ చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రైస్ అంతా అయిపోయిన తర్వాత నేను నెయ్యిలోని కాజు వేపేసి మీద నుంచి గార్నిష్ అయితే చేశాను. దీనికి కాంబినేషన్గా నేను చికెన్ ఫ్రై ఇంకా చికెన్ గ్రేవీ కర్రీ అయితే చేశానండి. దాంతో చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది అన్నది నాకైతే కామెంట్ చేసి చెప్పండి. అలాగే నేను నా ఛానల్లో సింపుల్గా అండ్ ఈజీగా అయిన చాలా రెసిపీస్ అలాగే చాలా వెరైటీ బిర్యానీస్ కూడా అప్లోడ్ చేశాను. నా ఛానల్కి వెళ్ళి అవన్నీ చూసి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.